నా పెళ్లికి కొబ్బరి బొండాల డిజైన్ నేను మా చెల్లి చేసాము. పెళ్లికి 2 days ముందు స్టార్ట్ చేసాము. ఎక్కడ చూసినా మంచి కొబ్బరి బొండాలు అయితే దొరకలేదు. సో అటు ఇటుగా ఉండేవి. మా డాడీ మల్టీపర్పస్ క్లే తెచ్చి ప్యాచ్ వేసారు. గ్రీన్ కలర్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఫస్ట్ కోటింగ్ వేసాము. దానిపైన సెకండ్ కోటింగ్ మెటాలిక్ గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ పెయింట్ వేసాము. తర్వాత కొబ్బరి బొండానికి ఎంతైతే హార్ట్ షేప్ మనకి సరిపోతుందో దాన్ని మేము అవుట్ లైన్ వేసి దానిపైన రెడ్ కలర్ ఫ్యాబ్రిక్ పెయింట్ వేసాము. ఈ మేకింగ్ అంతా కూడా నైటే చేసేవాళ్ళం, ఎందుకంటే అప్పుడు ఖాళీగా ఉంటాం కాబట్టి. ఒక రోజు నైట్ అంతా ఇలా పెయింటింగ్ వేసి ఉంచేసాము ఆరేదాకా. ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే నైట్ మళ్ళీ స్టార్ట్ చేసాము. సిరి అండ్ సునీల్ అని ఒక్కొక్క కొబ్బరి బొండం మీద ఒక్కొక్క పేరు రాసాము. గమ్ ఇలా వేసేటప్పుడు వైట్ గానే ఉంటుంది. స్టోన్స్ అటాచ్ చేసిన తర్వాత ఆరిపోయి మనకి ప్లెయిన్ గా ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తుంది. హార్ట్ షేప్ అంతా మెరూన్ కలర్ స్టోన్స్ తో ఫిల్ చేసేసాము. చుట్టూ పెరల్ లైన్ స్టోన్ లైన్స్ తో మొత్తం ఇలా ఎలివేట్ చేసాం. చాలా అంటే చాలా బాగా వచ్చింది. కొబ్బరి బొండం పేర్లు రివర్స్ తీసుకున్నాం. అంటే సునీల్ అనే కొబ్బరి బొండం నేను తీసుకున్నా, సిరి అనే కొబ్బరి బొండం పెళ్లికొడుకు తీసుకున్నారు. సో సునీల్ అనే కొబ్బరి బొండం నేను పట్టుకుంటాను కాబట్టి 2 చెక్స్ వచ్చేలా హెవీగా చేశాను. సో పెళ్లికొడుకుది కొంచెం సింపుల్ గా, సిరి అనే కొబ్బరి బొండం సింగిల్ లైన్ తో తేల్చేసాం. సో మరిన్ని పెళ్లి వీడియోస్ కోసం ఫాలో చేయడం మర్చిపోద్దు.